హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను రాగి జావా తయారు చేస్తున్నా. దీనికోసం నేను రాగి పిండిని ఒక 4 స్పూన్లు తీసుకున్నా. ఈ రాగి పిండిని ఇప్పుడు మనం వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని కలుపుతున్నా. సరిపోకపోతే మళ్ళీ వేస్తా. సరిపోలేదండి, ఇంకొద్దిగా వేస్తున్నా. వేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఉండలేమి కట్టకుండా, ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకోవాలి మనము. చూడండి, ఈ విధంగా ఇలా బాగా కలుపుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు రాగి జావ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని, నేను పెద్ద గ్లాస్తోని 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కల్లుప్పు వేస్తున్నా. కల్లుప్పు వేసాం కదా, కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని నీళ్ళు మరిగే వరకు వెయిట్ చేద్దాం. నీళ్ళు బాగా మరగాలండి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఈ విధంగా మరగాలి. మరిగినప్పుడు మనం ఈ రాగి జావని కలిపి పెట్టుకున్న రాగి జావని ఇందులో కలిపేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. మూత మాత్రం పెట్టుకోవద్దు. మూత పెట్టుకుంటే అంత పొంగిపోతుందండి. మూత పెట్టుకోకుండా ఇలా చూడండి, ఈ విధంగా ఉడికే వరకు మనము మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూడండి, 5 మినిట్స్ ఉడకబెట్టుకున్నాం కదా, 5 నిమిషాలు అయిపోయింది. ఆఫ్ చేసిన. రాగి జావ చల్లగా అయిపోయింది. చల్లగా అయ్యే వరకు పెట్టుకోవాలండి. చల్లగా అయినాకనే మనం పెరుగు కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ క్వాంటిటీకి 1 కప్పు పెరుగు కలుపుతున్నా. ఇప్పుడు మంచిగా ఇది పెరుగంతా మిక్స్ చేసుకుందాం. పెరుగంతా మంచిగా కలుపుకోవాలి. ఇది చిక్కగా ఉంది కదండి, ఇంకొద్దిగా మజ్జిగ వేస్తున్నా. నేను ఇంకొద్దిగా మజ్జిగ వేసి కలుపుకుంటున్నా. పెరుగు కొద్దిగా ఎక్కువైనా ఏం కదండి, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ తక్కువ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయిపోయిందండి రాగి జావా. సమ్మర్ స్పెషల్ రాగి జావా రెడీ అయిపోయిందండి. టేస్టీ అండ్ హెల్తీ. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.